ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ తెలియజేశాడు. మనం ఆరాధించే దేవుడు పవిత్రుడు మరియు నిర్దోషి. ఆయన అందరితో కలపదగిన వాడు కాదు, ఆయన ప్రత్యేకమైన వాడు. ఆకాశ మండలం ఎంత ఉన్నతంగా ఉందో ఆకాశ మండలము కంటే ఇంకా ఉన్నతమైన దేవుడు ఆయనని పౌలు మహాశయుడు ఒప్పుకున్నాడు. ప్రభు గొప్పతనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన్ని స్తుతించకుండా ఉండలేం, ఆయన ఆరాధించకుండా ఉండలేం. క్రైస్తవ జీవితంలో స్తుతికి చాలా ప్రాధాన్యత ఉంది, ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని సన్నిధిలో మనం కాసేపు దేవుని స్తుతించి ఆరాధన చేసి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకుని వాగ్దాన సందేశాలు వినడం ద్వారా మన జీవితాల్లో గొప్ప ఆధ్యాత్మికమైన ఉద్యమంలో మనం కొనసాగలం. ఈ పరిచర్య ద్వారా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారని విని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశాన్ని చదువుకుందామా? ఉన్నాయా? బైబిల్ మీ దగ్గర తెరవండి. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనం చదువుతున్నా. Psalm 110 and verse 4. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఎంత చక్కని మాట ఇది కదా. 110వ కీర్తన మెస్సయానిక్ సామ్ అంటారు. మెస్సయాను గురించిన, అంటే యేసు ప్రభువును గురించిన కీర్తన ఇది. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రాకమునుపే అనేక మంది ఆయన జీవితాన్ని గురించి ప్రవచించారు. పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు గురించి రాయబడ్డాయి. చాలామంది తెలియక యేసు ప్రభుని ఒక ప్రవక్త అనుకుంటారు. ప్రవక్త అంటే దేవుని గురించి చెప్పేవారు, లేదా దేవుని ఆగమనాన్ని గురించి ప్రవచించారు. అయితే దేవుడు వచ్చినప్పుడు ఆయన ప్రవక్తగా రాలా, ఆయన దేవుడిగానే వచ్చాడు. మనందరినీ రక్షించడానికి, తన రక్తాన్ని కార్చి రక్తము ద్వారా విమోచించడానికి, మృత్యుంజయుడే తిరిగి లేవడం ద్వారా మనందరి హృదయాల్లో శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా లోకానికి వచ్చారు. అయితే ఆయన ఈ లోకానికి రాకమునుపు కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వమే ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో చాలా క్లియర్గా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనం అకస్మాత్తుగా జరిగిపోయింది కాదు. ఆయన అనేకమైన వాగ్దానాలు ప్రకటించబడిన తర్వాత వాటి నెరవేర్పులోనికి ఆయన తీసుకుని వచ్చారు. ఈ 110వ కీర్తన కూడా మెస్సయానిక్ సామ్, అంటే యేసు ప్రభువును గురించి చెబుతున్న ఒక కీర్తన. ఇందులో ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదే మాట ఆయన ప్రమాణం చేశాడు, మాట తప్పనివాడు అనే ఆ మాట 132వ కీర్తనలో మనం చూస్తాం 12వ వచనంలో, 146వ కీర్తనలో కూడా చూస్తాం 6వ వచనంలో. బైబిల్లో అనేక చోట్ల ఈ మాట రాయబడడానికి ఉద్దేశం ఏంటంటే, దేవుడు మాట ఇస్తే ఆయన మాట తప్పిపోయేవాడు కాదు. నిత్య జీవితంలో చాలామంది మనకి ఎన్నో మాటలు ఇస్తూ ఉంటారు, ప్రమాణాలు చేస్తూ ఉంటారు. సహాయం చేస్తామని, ఆదుకుంటామని, కష్టాలు ఉన్నవారిని ఆదుకుంటామని, నష్టాల ఊబిలోంచి బయటికి తీసుకొస్తామని ఎంతోమంది ఎన్నో రకాలైన వాగ్దానాలు చేయడానికి అయితే త్వరపడతారు, ప్రమాణాలు కూడా చేసేస్తుంటారు. కానీ వాటిని నిలబెట్టుకునే సమయానికి వచ్చేసరికి చాలామంది ఫెయిల్ అయిపోతారు. కుటుంబాల్లో ఎంతోమంది స్త్రీలు బాధపడే విషయం ఇదే. నా భర్త అన్న మాట మీద నిలబడ్డండి, ఆ మాట తప్పేస్తున్నాడు. నా భార్య అన్న మాట మీద నిలబట్టం లేదండి, తప్పేస్తుందని కొంతమంది బాధపడేవాళ్ళు ఉంటారు. పిల్లలు అన్న మాట మీద నిలబట్టలేదు అని బాధపడేవాళ్ళు. ఇంకా రాజకీయవేత్తల గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. ప్రపంచంలో చాలా చోట్ల ఎలక్షన్లు రాగానే రకరకాల వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత కొంతమంది నెరవేర్చవచ్చు, కొంతమంది నెరవేర్చకుండా తప్పించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అయితే గమనించిన ప్రియులారా, మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారేమో. ఎందుకంటే మానవ మాతృలు అంతకన్నా చేసేది పెద్ద ఏం కనబడదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. దేవుడు నరమాత్రుడు కాదు కదా. ఆయన మాట ఇచ్చి తప్పిపోవడానికి ఆయన స్వయంభవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. దేవునికి కొన్ని ప్రాథమికమైన లక్షణాలు ఉంటాయి. అందులో ఒకటి, దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన గాడ్ ఈజ్ ఆమ్నిపొటెంట్ గాడ్. ఆయన సర్వము చేయగల శక్తి ఆయనకుంది. ఆయన ఇది చేయలేడు అనడానికి ఏది లేదు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ ఎట్ ఎనీ టైమ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. రెండవది, ఆయన సర్వజ్ఞాని అయి ఉంటాడు. ఆయనకు మంత్రి అయి సలహాలు ఇవ్వడానికి ఎవరు అక్కర్లా.
ఆయన సర్వజ్ఞానం ఆయనకుంది. ఏ పని చేసినా తన ఉద్దేశ ప్రకారం, తన ప్రణాళిక ప్రకారం దేవుడు సర్వజ్ఞానంతో తన పనులు చేస్తాడు. మూడవదిగా దేవుడు సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు. ఆయన ఇక్కడే ఉంటాడు, అక్కడ ఉండడు. ఈ దేశంలోనే ఉంటాడు, ఆ దేశంలో ఉండడు. ఈ ప్రాంతంలోనే ఆయన ఉంటాడు, మరొక ప్రాంతంలో ఆయన ఉండలేడు అనడానికి లేదు. ఆయన సర్వము వ్యాపించిన దేవుడు. అలా అని చెప్పి చెట్లలోనూ రాళ్లలోనూ పుట్టల్లోనూ ఉంటాడని అర్థం కాదు. వాటికి అతీతంగా దేవుడు ఉంటాడు. ఆయన ప్రజెన్స్, ఆయన సన్నిధి ప్రతి చోట ఉంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మాట తప్పనివాడు. ఎందుకంటే ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు కనుక తన స్వభావానికి విరోధంగా ఏ పని ఆయన చేయడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు మన కోసం పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతుంటే ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవునన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు అన్నాడు. పేతురు భక్తుడు అంటాడు, దేవుని వాగ్దానాలు అత్యధికములు మరియు అమూల్యములని పేతురు భక్తుడు అన్నాడు. బైబిల్లో రాయబడిన భక్తులు కానీ, చరిత్రలో కనబడిన అనేక మంది దేవుని బిడ్డలు దేవుని వాగ్దానాల మీద ఆధారపడి, వాగ్దానాలను విశ్వసించి గడ్డు సమస్యలను, కఠోరమైన శ్రమలను వారు ఎదుర్కోగలిగారు. దేవుని చిత్తానుసారంగా వారు జీవించగలిగారు. ఈరోజు నీ జీవితంలో కూడా డిసప్పాయింట్మెంట్ ఉందా? భయంకరమైన శ్రమల మధ్య కొట్టుమిట్టాడుతున్నావా? ఎటు పోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా? ప్రతి ఒక్కరు నేను మోసం చేసి, వంచి, సహాయం చేస్తామని చెప్పి లేదా మేలు చేస్తామని చెప్పి తీరా సమయం వచ్చిన తర్వాత దాటిపోయి నిన్ను అతి తీవ్రంగా డిసప్పాయింట్ చేశారా? దేవుని వైపు చూస్తావా? ఆయన నిన్న నేడు నిరంతరం మాట తప్పనివాడు, మారనివాడు. ఆయన నీ జీవితంలో మేలు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ప్రమాణం చేశాడు, నేను నీతో ఉంటానో, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని. ప్రభువుని యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి ఆరోహణం కాకమునుపు ఇచ్చిన వాగ్దానం. ఆయన వాగ్దానాన్ని తప్పిపోయాడు కాదు. యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ వెర్ ఎవర్ యు ఆర్. ఒకవేళ దుర్భరమైన పరిస్థితులను ఉన్నావు, మరణశయ్య మీద, ఏ ఒక్కరూ నిన్ను సమీపించరాని పరిస్థితుల్లోనే ఉన్నావా? ప్రభువు నీ తోడుంటాడు. నేను విడిపించడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. మాట ఇచ్చి తప్పిపోని దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే అసాధారణ అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన చక్కని వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దాన సందేశాన్ని ప్రపంచం నలుమూలల నుంచి విన్న మా ప్రియులందరినీ విశేషంగా మీరే తాకండి, ముట్టండి, బలపరచండి. నీ దీవెనలు మరియు నీ ఆశీర్వాదాలు వారి మీద స్పష్టంగా కృమ్మరించమని కోరుతున్నాం. సర్వ సమృద్ధిని వారికి ఇవ్వండి. నీవు మాట ఇచ్చావు, మాతో ఉంటానని, మాకు తోడుగా ఉంటానని. ఆ మాట నెరవేర్చే దేవుడు గనుక నీకు వందనాలు. ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.